యోగ సాధన చేయువాడు స్థిరనిశ్చయంతో మార్గం తప్పకుండా మానసిక కల్పనల నుండి పుట్టిన అన్ని లౌకిక కోరికలను పూర్తిగా విడిచిపెట్టాలి. మనస్సు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలను క్రమబద్ధంగా నిగ్రహించడమే యోగ సాధనకు ప్రాథమిక అర్హత. యోగ సాధకుడు ఆలస్యం వచ్చినా నిరాశ చెందక సంపూర్ణ విశ్వాసంతో తన సాధనను నిరంతరం కొనసాగించాలి. నిజమైన నిశ్చయంతో చేసిన సాధనకు భగవంతుని కృప తప్పక లభిస్తుందని శాస్త్రాలు హామీ ఇస్తాయి. అసాధ్యంగా కనిపించినా నిశ్చయంతో ప్రయత్నించిన పిచ్చుకకు గరుడుని కృప లభించినట్లే సాధకునికి కూడా దైవ సహాయం లభిస్తుంది. స్వయంగా ప్రయత్నించేవారికి భగవంతుడు సహాయం చేస్తాడన్న సత్యాన్ని ఈ ఉపమానం స్పష్టంగా తెలియజేస్తుంది. బుద్ధి మరియు దృఢనిశ్చయంతో మనిషి క్రమంగా ఇంద్రియాల నుండి విరమించి సమాధిలో నెలకొనాలి. మనస్సును కేవలం ఆత్మ మీదే నిలిపి భౌతిక విషయాలపై చింతనను పూర్తిగా త్యజించాలి. ఇంద్రియాలను వాటి విషయాల నుండి వెనక్కి తిప్పడమే ప్రత్యాహారం. ఇది సమాధికి మార్గం వేస్తుంది. నేరుగా కృష్ణ భక్తిభావనను ఆశ్రయించడం ద్వారా ఈ స్థితి సులభంగా సిద్ధిస్తుంది. మనస్సు ఎక్కడెక్కడ చంచలమవుతుందో అక్కడి నుండి దానిని తిరిగి ఆత్మ వైపుకు మళ్లించాలి. మనస్సుకు వశమవ్వకుండా మనస్సును వశపరుచుకున్నవాడే నిజమైన యోగి. ఇంద్రియాలను వశపరుచుకున్నవాడు గోస్వామి, ఇంద్రియాలకు లోబడి ఉన్నవాడు గోదాసుడు. హృషికేశుని సేవలో ఇంద్రియాలను వినియోగించడమే కృష్ణ భక్తిభావన యొక్క పరాకాష్ఠ. శ్రీకృష్ణునిపై మనస్సు స్థిరపరిచిన యోగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సుఖాన్ని పొందుతాడు. రజోగుణానికి అతీతుడై గత కర్మఫలాల నుండి పూర్తిగా ముక్తుడవుతాడు. భగవంతుని ప్రేమేత సేవలో నిలిచినవాడే బ్రహ్మభూత స్థితిని నిజంగా అనుభవిస్తాడు. కృష్ణ భక్తిభావనలో నిలిచినవాడు సమస్త భౌతిక కల్మషాల నుండి విముక్తుడవుతాడు. యోగ సాధనలో నిరంతరం నిలిచిన యోగి పరబ్రహ్మముతో నిత్య సంపర్కం పొందుతాడు. ఆ దివ్య సంపర్కమే అతడిని మహోన్నతమైన శాశ్వత సుఖస్థితికి చేర్చుతుంది. నిజమైన యోగి పరమాత్మను సర్వజీవులలోనూ, సర్వజీవులను పరమాత్మలోనూ చూస్తాడు. ఈ సమదర్శనమే యోగ సాధన యొక్క పరిపూర్ణ ఫలితం. పరమాత్మ సర్వహృదయాలలో సమానంగా ఉన్నప్పటికీ భౌతికంగా ప్రభావితుడు కాడు. జీవాత్మ పరమాత్మ శక్తిలోనే ఉండి కర్మఫలాల ప్రకారం స్థితులను పొందుతుంది. నన్ను సర్వత్ర చూసేవాడు, సమస్తాన్ని నాలో చూసేవాడు భగవంతునికి ఎప్పుడూ దూరం కాడు. ఈ అవిచ్ఛిన్న సంబంధమే కృష్ణ భక్తిభావన యొక్క మూల సిద్ధాంతం. ప్రేమ భక్తితో భక్తుడు కృష్ణుని ప్రతి క్షణం దర్శిస్తాడు. ఈ స్థితిలో భక్తుడు భగవంతుని నుండి క్షణమాత్రం కూడా విడిపోలేడు. పరమాత్ముని ధ్యానించే యోగి, కృష్ణ భక్తిభావనలో ఉన్న భక్తుడు తత్వపరంగా సమానులే. సర్వదా కృష్ణునిలో నిలిచినవాడు జీవన్ముక్తుడిగా భావించబడతాడు. కృష్ణ భక్తిభావన యోగ సాధనలోని అత్యున్నతమైన సమాధిస్థితి. ఈ అవగాహన యోగిని దోషరహితుడిగా చేస్తుంది. యోగి తనతో పోల్చుకుని ఇతరుల సుఖదుఃఖాలను సమానంగా చూస్తాడు. ఈ సమవేదన కలిగినవాడే పరిపూర్ణ యోగిగా శాస్త్రాలు పేర్కొంటాయి. కృష్ణ భక్తిభావనలో ఉన్న యోగి సర్వజీవుల సంక్షేమాన్నే కోరుకుంటాడు. అందువల్ల అతడే భగవంతునికి అత్యంత ప్రియుడైన నిజమైన లోకహితేషి.